హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆన్లైన్ ట్రిపుల్ ఐటీ క్లాసెస్. ఈ సెషన్లో సెట్స్కు సంబంధించిన పార్ట్ 3 ఇదే లాస్ట్ సెషన్. ఈ చాప్టర్ ఇక్కడ కంప్లీట్ అయిపోతుంది. సో సెట్స్కి సంబంధించిన లాస్ట్ సెషన్లో మనం మిగిలిన టాపిక్ అంతా కూడా ఇక్కడ కంప్లీట్ చేసేస్తాం. చివరిగా మనం ఏమేం చేసామంటే డిస్జాయింట్ సెట్స్ గురించి చెప్పుకున్నాము. డిస్జాయింట్ సెట్స్ అంటే సెట్ ఏ అండ్ సెట్ బి రెండు డిస్జాయింట్ సెట్స్ ఎప్పుడు అంటామంటే ఆ రెండిట్లో కామన్గా ఒక్క ఎలిమెంట్ కూడా లేకపోతే అటువంటి సెట్స్ మనం ఏమంటామంటే డిస్జాయింట్ సెట్స్ అని పిలుస్తాము. దాని తర్వాత ఏం చేస్తున్నామంటే ఇంకా వెన్ డయాగ్రామ్ ఫామ్ లో ఉండే వాటిని ఇంకా ఎలా సాల్వ్ చేయాలా, ఎన్ ఆఫ్ ఏ అండ్ బి ఎలా కనుక్కోవాలి అనే దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేస్తాం. ఏ అనే సెట్, బి అనే సెట్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మనకు ఏ బి తెలుసు, ఏ బి, ఏ యూనియన్ బి అంటే తెలుసు, ఏ ఇంటర్సెక్షన్ బి అంటే తెలుసు. వీటన్నిటి మధ్య రిలేషన్ ఏముంది తెలియదు. సో వీటన్నిటి మధ్య రిలేషన్ అనేది మనకు అనుకున్నాం. ఇప్పుడు ఏ యూనియన్ బికి, ఏ ఇంటర్సెక్షన్ బికి, ఏకి బికి మధ్య రిలేషన్ ఏమి, అన్నిటితో కంబైన్డ్గా ఏమైనా ఒక రిలేషన్ వస్తుందా అనేది చెక్ చేస్తాం. ఏం చేస్తామంటే ఫస్ట్ ఏ యూనియన్ బి, నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ యూనియన్ బి కావాలనుకోండి. ఏలో బిలో మొత్తం కలిపితే ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో తెలుసుకోవాలనుకోండి. అప్పుడు ఏం చేయాలి మనము, ఫస్ట్ ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో చూస్తాం. నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ప్లస్ బిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో చూస్తాం. నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి. తర్వాత ఇలా చూసినప్పుడు ఏమవుతుందండి, నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ తీసుకున్నప్పుడు ఒకసారి ఏలో ఉండేటివన్నీ తీసుకున్నాను. నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి అంటే బిలో ఉండే ఎలిమెంట్స్ అన్ని తీసుకున్నాను. ఇలా తీసుకున్నప్పుడు ఈ మధ్యలో ఉండే రీజన్ 2 టైమ్స్ కవర్ చేశాను చూడండి. అంటే 2 సార్లు తీసుకున్నాను నేను మిడిల్లో ఉండే రీజన్. ఒకటి ఏలో ఉండే ఎలిమెంట్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఉండే ఎలిమెంట్స్ తీసుకున్నాను, బిలో ఉండే ఎలిమెంట్స్ తీసుకునేటప్పుడు ఇక్కడ మళ్ళీ ఇంకోసారి తీసుకున్నాను. అంటే ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బిలో 2 టైమ్స్ వచ్చాయి. ఈ రీజన్లో ఉండేది ఈ మధ్యలో ఉండే ఎలిమెంట్స్ 2 టైమ్స్ వచ్చాయి కాబట్టి ఒకసారి తీసేయాలి. మైనస్ ఈ మధ్యలో ఉండే రీజన్ ఏమంటాం మనం, ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటాం. సో ఇది రిలేషన్ అన్నమాట. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అంటే కార్డినల్ నంబర్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు కార్డినల్ నంబర్ ఆఫ్ ఏ ప్లస్ కార్డినల్ నంబర్ ఆఫ్ బి మైనస్ కార్డినల్ నంబర్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటాం. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి అంటే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ప్లస్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి మైనస్ రిపీటెడ్ ఎలిమెంట్స్. 2 టైమ్స్ చేసినామంటే ఒకసారి తీస్తే ఒకసారి తీసుకున్నట్టు ఈ మధ్యలో ఉండే ఎలిమెంట్స్. ఎగ్జాంపుల్ చూద్దాం. ఒకటి ఏలో ఉండే ఎలిమెంట్స్, బిలో ఉండే ఎలిమెంట్స్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇక్కడ 1 2 3 4 5 వరకు ఉన్నాయనుకున్నాం ఏలో. బిలో 4 5 6 7 8 ఉన్నాయనుకున్నాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అంటే టోటల్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 మొత్తం 8 ఉన్నాయి. ఎన్ ఆఫ్ ఏలో మాత్రం చూసుకుంటే ఏ మొత్తంలో ఏ మాత్రం అది ఏ టోటల్లో ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5. బి మొత్తం ఎన్ని ఉన్నాయి, ఎన్ ఆఫ్ బిలో 1 2 3 4 5. ఇంటర్సెక్షన్ రెండిట్లో కామన్లో ఎన్ని ఉన్నాయి, మధ్యలో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ రిలేషన్ కరెక్ట్ అవుతుందో లేదు చెక్ చేద్దాం. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి 8 ఇస్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ 5 ప్లస్ ఎన్ ఆఫ్ బి 5 మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి 2. 5 plus 5 10 10 minus 2 8. Yes, this relation holds good. కాబట్టి ఈ రిలేషన్ కరెక్ట్. ఏమైనా 2 సెట్స్ కామన్ గా ఎలిమెంట్స్ ఉండే సెట్ తీసుకుంటే 2 సెట్స్ ఎన్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ ఈక్వల్ ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అవుతుంది. అదే ఇదే డిస్జాయింట్ సెట్స్ తీసుకుంటే ముందు డిస్కస్ చేసాం. సేమ్ డిస్జాయింట్ సెట్స్ తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది, ఏ ఇంటర్సెక్షన్ బి ఏమని చెప్పాము 5 అవుతుంది. ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఏమవుతుంది, నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 0. ఒక ఎలిమెంట్ కూడా కామన్ గా ఉండదు కాబట్టి సేమ్ ఫార్ములా ఏమవుతుందంటే ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి. ఇంతవరకే స్టాప్ అవుతుంది. మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి రాదు. ఎందుకు రాదంటే దాని వాల్యూ 0 కాబట్టి, ఇక్కడ ఉండే వాల్యూ 0 కాబట్టి ఇది మాత్రమే వస్తుంది. ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి అని మాత్రమే వస్తుంది. ఇక్కడికి స్టాప్ అయిపోతుంది. సో 2 సెట్స్ డిస్జాయింట్ అయితే ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి. 2 సెట్స్ డిస్జాయింట్ కాకుండా నార్మల్ సెట్స్ ఇంటర్సెక్షన్ ఉండే సెట్స్ అయితే ఎన్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇంకా వీటిపైన క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతుంటాడు. ఇఫ్ ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 20, ఎన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 15 and n of A union B is equal to
30 ఫైండ్ n ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటాడు. ఇటువంటి క్వశ్చన్ నార్మల్గా ఎప్పుడు ఏ టాలెంట్ టెస్ట్ చూసినా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చూసినప్పుడు ఇటువంటి క్వశ్చన్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలంటే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. n ఆఫ్ ఏ అండ్ బి ఎంత ఉంది 30 is equal to n of a plus n of b 20 plus 15 minus n of a intersection b. ఇది కనుక్కోవాలి మనం ఫార్ములా అలాగే పెట్టుకొని అది కనుక్కోవాలి. సో ఇది ఇటు సైడ్ తెచ్చుకుంటాను, మైనస్ ప్లస్ అవుతుంది. 20 plus 15 35 plus 30 minus 30 అవుతుంది, తీసేస్తే 5. సో n of a intersection b is equal to 5. లేదా ఫార్ములా రాసుకునేటప్పుడే ఇది ఇటు పక్క అది అటు పక్క రాసుకోవచ్చు డైరెక్ట్గా. మైనస్ n of a intersection b ఇటు సైడ్ వస్తే ప్లస్ n of a intersection b అవుతుంది. ఈ ప్లస్ n of a నుండి అటు సైడ్ పోతే మైనస్ n of a నుండి, అంటే ఈ రెండు సింబల్స్ మార్చుకున్నా కూడా ఈ ఫార్ములా కరెక్టే. ఈ రెండు ప్లేసెస్ మారినా కూడా ఇక్కడ ఇంటర్సెక్షన్ యూనియన్ ఉన్నా సేమ్ ఫార్ములా కరెక్టే. లేదా ఇక్కడ ఇంటర్సెక్షన్ ఇక్కడ యూనియన్ ఉన్నాయి సేమ్ ఫార్ములా, నో చేంజ్ అనమాట. ఈ ఫార్ములాలో ఏమీ కానీ చేంజ్ ఉండదు, సేమ్ ఫార్ములా. యూనియన్ ఇక్కడ ఇంటర్సెక్షన్ ఇక్కడ, లేదా ఇంటర్సెక్షన్ ఇక్కడ యూనియన్ ఇక్కడ పెట్టినా కూడా ఏమీ కానీ మిస్టేక్ లేదు, ఫార్ములా అన్ని కూడా కరెక్టే. కాబట్టి ఇటువంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు ఎలా చేయాలంటే ఈ విధంగా, అంటే నంబర్ 20నే ఇవ్వాలని కాదు, x + 5 2x 3x ఏమైనా ఇవ్వచ్చు. ఈ 20 ప్లస్లో ఏమైనా ఎక్స్లు నంబర్ వేరియబుల్స్ కూడా ఇవ్వచ్చు, ఆ వేరియబుల్ వాల్యూ కూడా మనం కనుక్కోవచ్చు ఇక్కడ. ఇది అలా కాకుండా డిస్జాయింట్ సెట్స్ అన్నాడు అనుకోండి ముందే, ఎలా అంటే ఇంకో ఎగ్జాంపుల్ రాస్తాను చూడండి. డిస్జాయింట్ అని అనకుండా కూడా ఇస్తాడు. a is equal to 1 2 3, b is equal to 2 3 4 5 6, find n of a union b. జనరల్గా ఏం చేస్తామంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఫార్ములా కూడా అప్లై చేయము. ఏ యూనియన్ బి అంటే ఏను బిని కలిపేస్తాం ఫస్ట్. 1 2 3 4 5 6 6 ఉన్నాయని రాసేస్తాం. మళ్ళీ ఫార్ములా అప్లై చేయాల్సిన అవసరం కూడా రాదు దానికి, ఎందుకంటే ఎలిమెంట్స్ ఇచ్చేసాడు కాబట్టి. ఎలిమెంట్స్ ఇవ్వకుండా ఉంటే అప్పుడు ఫార్ములా యూజ్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు చూడండి ఇంకో క్వశ్చన్. ఏ సబ్సెట్ బి, ఏలో ఉండే ఎలిమెంట్స్ అన్ని బిలో ఉన్నాయంట. అండ్ n ఆఫ్ ఏ is equal to 4, n of b అంటే ఏలో తక్కువ ఉన్నాయి బిలో ఎక్కువ ఉన్నాయి is equal to 7. ఫైండ్ n ఆఫ్ ఏ యూనియన్ బి అన్నాడు అనుకోండి. ఎలా కనుక్కోవాలి? ఇంతకుముందే చెప్పాను. ఏ సబ్సెట్ బి అంటే డయాగ్రామ్ ఎలా వేసుకుంటాం? ఏలో ఉండే ఎలిమెంట్స్ అన్ని కూడా బిలో ఉన్నాయి. ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 4 ఉన్నాయి. బిలో ఎన్ని ఉన్నాయి? 7. ఇక్కడ 4 ఉంటే ఇక్కడ ఒక 3 ఉంటాయి, టోటల్ 7. ఇప్పుడు n ఆఫ్ ఏ యూనియన్ బి అంటే అంతా కలిపి రాసేదే కదా. అంతా కలిపి రాసినప్పుడు దేంట్లోటి వస్తాయి? ఖచ్చితంగా బిలో ఉండేవి వస్తాయి. ఏను బిని కలిపితే బిలో ఉండేటివి వస్తాయి. సో బిలో ఎన్ని ఉన్నాయి? టోటల్ 7. యూనియన్ బి కూడా 7 అవుతుంది. ఇంతకుముందు కాన్సెప్ట్ చెప్పాం ప్రీవియస్ క్లాస్లో మనం. ఏ సబ్సెట్ బి అయినప్పుడు n ఆఫ్ ఏలో n ఆఫ్ బిలో ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయో ఇచ్చి n ఆఫ్ ఏ యూనియన్ బి కనుక్కోమంటే ఏం చేయాలి? ఏను బిని కలిపేస్తే ఏ సబ్సెట్ బి అయినప్పుడు ఏను బిని కలిపేస్తే యూనియన్ చేస్తే ఆన్సర్ మనకు బినే వస్తుంది. కాబట్టి బిలో ఉండేవి ఎన్ని ఉన్నాయో అంతే ఆన్సర్ వస్తుంది. కాబట్టి n ఆఫ్ బి ఎంత? 7. కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది? 7 అనేది వస్తుంది. రివర్స్ ఇచ్చాడు అనుకోండి బి సబ్సెట్ ఏ అని, అప్పుడు ఏలో ఎక్కువ ఉంటాయి బిలో తక్కువ ఉంటాయి, ఏలో ఉండేది ఆన్సర్గా వస్తుంది. ఏ యూనియన్ బి అయినప్పుడు ఇలా వస్తుంది. అదే ఇంటర్సెక్షన్ అన్నాడు అనుకోండి, కామన్ అన్నాడు అనుకోండి, చిన్న వాల్యూ రాయాలి. రెండిట్లో చిన్నది ఏది? 7 4లో 4 చిన్నది. కాబట్టి యూనియన్ అనేప్పుడు ఈ రెండిట్లో పెద్ద వాల్యూ, సబ్సెట్ ఇచ్చినప్పుడు యూనియన్ అనేప్పుడు ఈ రెండిట్లో పెద్ద వాల్యూ రాసుకోవాలా. ఇంటర్సెక్షన్ అనేప్పుడు ఈ రెండిట్లో చిన్న వాల్యూ ఏది ఉందో అది రాసుకోవాల్సి వస్తుంది. సో ఇంటర్సెక్షన్ అంటే కామన్ కాబట్టి స్మాలర్ వాల్యూ వస్తుంది ఈ రెండిట్లో. యూనియన్ అంటే బిగ్గర్ కాబట్టి ఈ రెండిట్లో పెద్ద వాల్యూ వస్తుంది. ఈ విధంగా మనం యూనియన్ ఇంటర్సెక్షన్ తర్వాత వీటి రిలేషన్ మధ్య ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలనేది చూసాం. ఇక నెక్స్ట్ సెట్స్ కి సంబంధించి అప్లికేషన్ టైప్ క్వశ్చన్స్. ఇప్పుడు దాకా చూసినట్టుగానే మన డైరెక్ట్ గా టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్ అని కూడా మనం డిస్కస్ చేసాము. ఇక ఏం చేస్తామంటే అప్లికేషన్ టైప్ క్వశ్చన్స్ అడిగితే ఎలా అడిగే అవకాశం ఉంది, ఏ మోడల్లో అడిగే అవకాశం ఉంది, కానీ సెట్సే కాన్సెప్ట్, అడిగే విధానం కొద్దిగా మారితే ఏ విధంగా అడిగే అవకాశం ఉంది అనేది చూద్దాం. కొన్ని క్వశ్చన్స్ రాస్తాను. ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 50 students, 25 like maths and 15 like only maths. If everyone
likes either maths or science, then how many students like, first question, science, second question, only science, third question, both maths and science. ఇటువంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి మనం అనేది చూద్దాం. సో ఈ మోడల్లో క్వశ్చన్స్ ఇచ్చాడు అనుకోండి, అంటే ఈ మోడల్లో మాకు లేదు కదా సార్ అంటారు. లేకపోయినా మీకు వెన్ డయాగ్రామ్ వేయడం వచ్చు కాబట్టి వెన్ డయాగ్రామ్ మోడల్లో క్వశ్చనే కాబట్టి దీన్ని మీరు అనాలిసిస్ చేసుకుని ఒక వెన్ డయాగ్రామ్ తయారు చేసుకుని దాని నుంచి ఆన్సర్ చెప్పాల్సిందే. కాబట్టి అప్లికేషన్ టైప్ క్వశ్చన్స్ అంటారు వీటిని. ఎలా చేయాలనేది చూద్దాం. క్లాస్లో 50 స్టూడెంట్స్ ఉన్నారు. 50 స్టూడెంట్స్తో మాకు సంబంధం లేదు. 2 సబ్జెక్టులు ఉన్నాయి. ఒకటి మ్యాథ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాడు, ఇంకొకటి సైన్స్ గురించి. సో మ్యాథ్స్ ఇష్టపడే వాళ్ళు 25 మెంబర్స్ అనుకో. జనరల్ ఏమనుకుంటాం, 50 మెంబర్స్ ఉన్నారు, మ్యాథ్స్ ఇష్టపడే వాళ్ళు 25 అయితే సైన్స్ ఇష్టపడే వాళ్ళు 25 అనుకుంటాం. టోటల్ 50 కదా, 25 అనుకుంటాం. కానీ ఇక్కడ వరకు 25, మళ్ళీ ఇది 25 కంబైన్ 2 సార్లు తీసుకున్నాం. 2 సార్లు కలిపి 50 అయింది, అంటే తప్పు మనం చేసింది. వాటి జాగ్రత్త గమనించాలి. 25 స్టూడెంట్స్ లైక్ మ్యాథ్స్, 25 టోటల్ ఈ సర్కిల్ రీజన్ అంతా కలిపి 25. కానీ 15 లైక్ ఓన్లీ మ్యాథ్స్, అంటే మ్యాథ్స్ మాత్రమే ఉండే పార్ట్లో 15 ఉండాలి. మ్యాథ్స్ మాత్రమే ఉండే పార్ట్ అంటే ఇది, అంటే దీన్ని టచ్ కావద్దు. సైన్స్ వాళ్ళకి ఇష్టం లేదు, అంటే ఈ పార్ట్లో ఉండకూడదు, ఓన్లీ మ్యాథ్స్లో ఉండేవాళ్ళు. అర్థమైంది? ఇది అర్థమైతే చాలు. టోటల్ మ్యాథ్స్ అంతా లైక్ చేసేవాళ్ళు 25 అయితే మ్యాథ్స్ మాత్రమే, అంటే సైన్స్ అసలు లేదు సంబంధం. మ్యాథ్స్ ఉండేవాళ్ళు సైన్స్ కూడా ఇష్టం ఉండొచ్చు, కానీ ఓన్లీ మ్యాథ్స్ ఇష్టపడే వాళ్ళు 15. అవుట్ ఆఫ్ 25లో 15 మ్యాథ్స్ మాత్రమే ఇష్టపడతారంటే ఇంకో 10 స్టూడెంట్స్ ఏమని సైన్స్ కూడా ఇష్టపడతారని. మ్యాథ్స్ అండ్ సైన్స్లో 10 స్టూడెంట్స్ ఉన్నారు. ఎందుకంటే 15 + 10 టోటల్ 25 అయ్యేది. మనకి ఇది ఒక నెంబర్ ఉంది 25. మ్యాథ్స్ సర్కిల్ అంతా కలిపి 25 మెంబర్స్ ఉన్నారు. అందులో 15 మెంబర్స్ ఓన్లీ మ్యాథ్స్లోనే ఉన్నారు, అంటే ఇంకో 10 మెంబర్స్ బోత్లో ఉన్నట్టు. అప్పుడు టోటల్ 25 అవుతుంది. అంతా కలిపి ఎంతమంది ఉన్నారు స్టూడెంట్స్ అంతా 50. అంటే ఇదంతా యాడ్ చేస్తే 50 కావాలి. 15 ఒక 10, 25 + 25 టోటల్ ఎంత అవుతుంది? 50 స్టూడెంట్స్ అవుతుంది. ఇక ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వచ్చు మనం. ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు, సైన్స్ ఇష్టపడే వాళ్ళు ఎంతమంది. సైన్స్ అంటే టోటల్ సర్కిల్, ఓన్లీ సైన్స్ అంటే ఇది మాత్రమే. జాగ్రత్త, ఓన్లీ సైన్స్ అంటే మ్యాథ్స్ అసలు టచ్ కాకూడదు, ఈ రీజనే టచ్ కాకూడదు, ఓన్లీ సైన్స్ అవుతుంది ఇది. సో సైన్స్ అన్నాడు కాబట్టి టోటల్ తీసుకోవాలి. టోటల్ తీసుకుంటే 25 + 10 35 స్టూడెంట్స్ లైక్ సైన్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు, ఓన్లీ సైన్స్ అన్నాడు. సో ఓన్లీ సైన్స్ అంటే ఇంకా కనిపిస్తుంది, సైన్స్లో మాత్రమే ఉండాలి, ఇక్కడ మాత్రమే, మ్యాథ్స్ టచ్ కాకూడదు అసలు. సో ఓన్లీ సైన్స్ అంటే 25. నెక్స్ట్ ఏమన్నాడు, బోత్ మ్యాథ్స్ అండ్ సైన్స్ అన్నాడు. బోత్ అంటే మధ్యలో ఉండే రీజన్, మధ్యలో ఎంత ఉంది 10. చూడండి సింపుల్గా అయిపోయింది. డయాగ్రామ్, ఓన్లీ డయాగ్రామ్తోనే ఆన్సర్ అంతా చేసేసేయచ్చు మనం. కాబట్టి ఓన్లీ మ్యాథ్ అంటే ఏమి, మ్యాథ్ అంటే ఏమి, ఓన్లీ సైన్స్ అంటే ఏమి, సైన్స్ అంటే ఏమి జాగ్రత్తగా చూసుకోవాలి. బోత్ అంటే మిడిల్, ఆల్ అంటే మొత్తం అన్ని. కాబట్టి ఇది బాగా తెలిస్తేనే మనం కరెక్ట్గా చేయగలం. నేను ఒక వెన్ డయాగ్రామ్ ఇచ్చి మీకు క్వశ్చన్స్ లాగా అడుగుతాను, చూడండి ఎలా చేయాలని. ఒక క్లాస్లో ఎంతమంది ఉన్నారో తెలియదు, డయాగ్రామ్ ఇచ్చేసాడు. వీళ్ళంతా క్లాస్లో ఉండేవాళ్ళంట. ఇందులో ఫుట్బాల్ ఆడేవాళ్ళు, బాస్కెట్బాల్ ఆడేవాళ్ళు, క్రికెట్ ఆడేవాళ్ళు, అన్ని ఆడేవాళ్ళు ఒక 5 మెంబర్స్ ఉన్నారంట. అన్ని గేమ్స్, ఫుట్బాల్ ఆడతాడు, బాస్కెట్బాల్ ఆడతాడు, క్రికెట్ ఆడతాడు, అన్ని ఆడేవాళ్ళు ఇక్కడ ఉంటుంది. ప్రతి ఒక్క గేమ్ 3 గేమ్స్ ఆడేవాళ్ళు. ఈ మిడిల్లో ఉండేది ఆల్ ది 3 అంటారు. దీన్ని ఏమంటాము, ఆల్ 3 గేమ్స్ అంటాం. అదే ఇక్కడ ఉండే వాళ్ళైతే ఫుట్బాల్ అండ్ బాస్కెట్బాల్, ఈ మధ్యలో ఉండే వాళ్ళంతా ఫుట్బాల్ బాస్కెట్బాల్. సో ఫుట్బాల్ బాస్కెట్బాల్ అంతా కలిపి 10 + 5 15 అనుకుందాం. ఫుట్బాల్ ఆడతారు, బాస్కెట్బాల్ ఆడతారు. ఎంతమంది 10, 5 15 మెంబర్స్ ఆడతారు ఫుట్బాల్ అండ్ బాస్కెట్బాల్. క్రికెట్ అండ్ ఫుట్బాల్ చూస్తే 17 మెంబర్స్ అని ఇచ్చాడు అనుకున్నాం. 12 + 5 17. బాస్కెట్బాల్ క్రికెట్ అంతా కలిపి 15 + 5 20 ఉండాలనుకున్నాం. ఇది తర్వాత ఫుట్బాల్ టోటల్ ఇచ్చినాడు అనుకున్నాం. ఫుట్బాల్ టోటల్ ఫర్ ఎగ్జాంపుల్ 50 మెంబర్స్ ఫుట్బాల్ ఆడతారు, 40 మెంబర్స్ బాస్కెట్బాల్ ఆడతారు, 60 మెంబర్స్ క్రికెట్ ఆడతారని ఇచ్చాడు అనుకోండి. ఇప్పుడు మిగతా వాళ్ళని మనం కనుక్కోవాలి, హూ ప్లేస్ ఓన్లీ ఫుట్బాల్ అని.
క్వశ్చన్లో ఇవి ఇచ్చేసాడు ఏమని, ఆల్ 3 games are played by 5 members, football and basketball is played by 15 members, 5 plus 10 15, football and cricket is played by 17 members, basketball and cricket is played by 20 members అని ఇచ్చాడు క్వశ్చన్లో. ఈ డయాగ్రామ్ వేసుకున్నాం. ఫస్ట్ లో ఏమి ఇచ్చాడంటే ఫుట్బాల్ 50 మెంబర్స్, బాస్కెట్బాల్ 40 మెంబర్స్, క్రికెట్ 60 మెంబర్స్ ఆడితే టోటల్ నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ అడిగినాడు. ఏదో ఒక గేమ్ ఆడేవారు. అప్పుడు చేయాలంటే ఫస్ట్ ఇవన్నీ కనుక్కోవాలి. ఓన్లీ ఫుట్బాల్ ఎంతమంది చూడాలంటే టోటల్ ఎంతమంది ఉన్నారు 50. ఆ 50లో ఇక్కడ ఉండే వాళ్ళు తీసేసారు. ఫస్ట్ 50లో మనం ఏం చేయాలి, ఈ ఆడే వాళ్ళని తీసేయాలి. 10 15 27 పోతే సో దిస్ ఈస్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ప్లే ఓన్లీ ఫుట్బాల్. ఫుట్బాల్ మాత్రమే ఆడేవాళ్ళు 23. అలాగే బాస్కెట్బాల్ మాత్రమే ఆడేవాళ్ళంటే 15 + 5 20, 20 + 10 30 పోతే 10 మెంబర్స్ ఓన్లీ బాస్కెట్బాల్ ఆడతారు, వేరే గేమ్ ఆడరు. క్రికెట్ ఆడేవాళ్ళు ఓన్లీ క్రికెట్ ఆడేవాళ్ళంటే 15 + 5 20, 20 + 12 32 పోతే 28 మెంబర్స్ ఉంటారు. ఇది వెన్ డయాగ్రామ్ వేసుకునే మెథడ్. ఇవన్నీ ఇచ్చేసి ఇవి కనుక్కోమంటే ఓన్లీ ఫుట్బాల్, ఓన్లీ బాస్కెట్బాల్, ఓన్లీ క్రికెట్ కనుక్కోమంటే ఈ వాల్యూస్. తర్వాత హౌ మెనీ ప్లేయర్స్ ప్లే ఎనీ ఆఫ్ ది 3 games, ఏదో గేమ్ ఆడేవాళ్ళు ఎంతమంది, టోటల్ ఎంతమంది ఉన్నారంటే అన్ని యాడ్ చేయాలి. 23 33 43 53 63 65 75 83 103 మెంబర్స్ ఉన్నారు. ఎనీ వన్ ఆఫ్ ది గేమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లాస్లో 120 మెంబర్స్ ఉన్నారని చెప్పారు అనుకోండి. క్లాస్ మొత్తం ఎంతమంది ఉన్నారు, క్లాస్లో 120 మెంబర్స్ ఉన్నారు, వీళ్ళంతా ఆడేవాళ్ళు అన్నారు. హౌ మెనీ ప్లే నన్ ఆఫ్ ది గేమ్స్ అంటారు. అంటే ఒక్క గేమ్ కూడా ఆడని వాళ్ళు ఎంత అంటే టోటల్ ఎంత ఇచ్చాడు 120, అందులో ఆడేవాళ్ళు 103. అంటే ఆడని వాళ్ళు నాట్ ప్లేయింగ్ ఎనీ గేమ్. ఏ గేమ్ ఆడని వాళ్ళు ఎంతమంది అంటే టోటల్లోంచి వీళ్ళంతా ఆడేవాళ్ళు కాబట్టి ఆడేవాళ్ళని తీసేస్తే ఆడని వాళ్ళు వస్తారు. సో ఈ విధంగా క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేస్తారు. క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే దీని క్వశ్చన్ లాగా రాస్తాను చూడండి. క్వశ్చన్ ఈ విధంగా అడుగుతాడు. ఏమడుగుతాడంటే నంబర్ ఆఫ్ ప్లేయర్స్ హూ ప్లే ఫుట్బాల్, బాస్కెట్బాల్ అండ్ క్రికెట్ ఆర్ 50 40 and 60 రెస్పెక్టివ్లీ. ఇది స్టార్ట్ చేస్తాడు క్వశ్చన్. 50 40 60 ఇచ్చాడు. దాని తర్వాత ఏమిస్తాడు, ఫుట్బాల్ అండ్ బాస్కెట్బాల్ ప్లేయర్స్ హూ ప్లే ఫుట్బాల్ అండ్ బాస్కెట్బాల్ ఈజ్ ఫుట్బాల్ బాస్కెట్బాల్ టోటల్ 50, కామా బాస్కెట్బాల్ అండ్ క్రికెట్ ఈజ్ బాస్కెట్బాల్ అండ్ క్రికెట్. రెండు కలిపి ఆడేవాళ్ళు బాస్కెట్బాల్ అండ్ క్రికెట్ 15 + 5 20, కామా ఫుట్బాల్ అండ్ క్రికెట్, ఫుట్బాల్ అండ్ క్రికెట్ ఈజ్ రెండు కలిపితే 70. ఇఫ్ 5 members play all 3 games and there are ఎంతమంది టోటల్ 120 స్టూడెంట్స్ ఇన్ ది క్లాస్, దెన్ ఫైండ్ అని క్వశ్చన్స్ అడుగుతాడు. ఇది క్వశ్చన్ ఫ్రేమ్. ఇలా క్వశ్చన్ ఇస్తాడు. నంబర్ ఆఫ్ ప్లేయర్స్ హూ ప్లే ఫుట్బాల్, బాస్కెట్బాల్, క్రికెట్ 50 40 60 50 40 60. వెన్ డయాగ్రామ్ రాసుకుంటాం 3 50 40 60 రాసుకుంటాం ముందు. దాని తర్వాత ప్లేయర్స్ హూ ప్లే ఫుట్బాల్ అండ్ బాస్కెట్బాల్, ఫుట్బాల్ అండ్ బాస్కెట్బాల్ 15 నీడ 10 నీడ 5 ఎట్లా వేయాలో తెలియదు కాబట్టి లాస్ట్ లైన్కి రావాలి ముందే. 5 members ప్లే ఆల్ ది 3 కాబట్టి ఇక్కడ 5 ముందే పెట్టేసుకోవాలి. లాస్ట్ సెంటెన్స్ చదవాలి. 5 members అన్ని ఆడతారు కాబట్టి 5 ముందే పెట్టేస్తాం. దాని తర్వాత ఇక్కడికి వస్తాం. ఎక్కడికి ఇద్దరు ప్లేయర్స్ హూ ప్లే ఫుట్బాల్ అండ్ బాస్కెట్బాల్, ఫుట్బాల్ బాస్కెట్బాల్ రెండు కలిపి 15 కాబట్టి 5 + 10, ఇక్కడ 5 వచ్చింది కాబట్టి ఇక్కడ 10 15 అవుతుంది. నెక్స్ట్ ఏమి ఇచ్చినాడు, బాస్కెట్బాల్ అండ్ క్రికెట్ 20 ఇచ్చినాడు. బాస్కెట్బాల్ అండ్ క్రికెట్ ఆల్రెడీ 5 ఉంది, ఇంకో 15 వేస్తే 20 అవుతుంది. లాస్ట్ లో బాస్కెట్బాల్ అండ్ క్రికెట్ ఇస్ 20, నెక్స్ట్ 17 12 5 17. ఇక ఇవన్నీ వచ్చేస్తాయి కాబట్టి అన్ని యాడ్ చేస్తే 50 అయ్యేటట్లు ఇక్కడ 23, ఇవన్నీ యాడ్ చేస్తే 10 అవుతుంది 40 అవుతుంది, ఇవన్నీ యాడ్ చేస్తే 60 రావాలి కాబట్టి 28 అవుతుంది. ఇక క్వశ్చన్స్ ఏమడిగినా ఆన్సర్స్ ఇవ్వచ్చు.
ఫర్ ఎగ్జాంపుల్ ఈ డయాగ్రామ్ అంతా అయిపోయింది, నేను క్వశ్చన్ అడిగినాను హౌ మెనీ ప్లేయర్స్ ప్లే ఎనీ ఆఫ్ ది గేమ్స్, ఎనీ వన్ ఆఫ్ ది గేమ్స్ అంటే అన్ని యాడ్ చేస్తాను. ఎనీ వన్ ఆఫ్ ది గేమ్స్ అంటే ఏ గేమ్ అయినా కావచ్చు. టోటల్ యాడ్ చేస్తే ఎంత వచ్చింది నాకు 103. నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతాడంటే ఎనీ వన్ ఆఫ్ ది గేమ్స్, ఫస్ట్ క్వశ్చన్ అనుకున్నాం. సెకండ్ క్వశ్చన్ హౌ మెనీ స్టూడెంట్స్ ప్లే నన్ ఆఫ్ ది గేమ్స్, ఒక్క గేమ్ కూడా ఆడని వాళ్ళు ఎంతమంది. టోటల్ 120లో 103 మెంబర్స్ ఆడుతున్నారు కాబట్టి 17 మెంబర్స్ ఏ గేమ్ ఆడరు అని చెప్పేస్తాం. ఇక థర్డ్ క్వశ్చన్ అడిగినాడు అనుకున్నాం కాబట్టి ఇట్లా పజిల్ లాగా అడిగి 4-5 క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశం ఉంది. ఇక్కడే 3 క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది కాబట్టి సెకండ్. థర్డ్ ఏం అడిగినాడు అంటే హౌ మెనీ ప్లేయర్స్ ప్లే ఓన్లీ ఫుట్బాల్ అన్నాడు అనుకోండి. ఏమడుగుతాడు ఓన్లీ ఫుట్బాల్. సో ఓన్లీ ఫుట్బాల్ అంటే ఫుట్బాల్ మాత్రమే. ఇక్కడ ఓన్లీ ఫుట్బాల్ ఎంతమంది ఉన్నారు 23. ఓన్లీ క్రికెట్ అడిగినాడు అనుకో 28. ఓన్లీ బాస్కెట్బాల్ 10. ఇంకో క్వశ్చన్ ఎలా అడిగే అవకాశం ఉందంటే హౌ మెనీ ప్లేయర్స్ ప్లే అట్లీస్ట్ 2 గేమ్స్ అంటాడు. ఒక్కోసారి ఏమంటాడు అట్లీస్ట్ 2 గేమ్స్. 2 గేమ్స్ అన్న ఆడేవాళ్ళు, ఒకటి కాదు, రెండు కంటే ఎక్కువ. సో ఇదంతా ఒక గేమ్ ఆడేవాళ్ళు, ఫుట్బాల్ మాత్రమే, బాస్కెట్బాల్ మాత్రమే, క్రికెట్ మాత్రమే. 2 ఆర్ మోర్ దాన్ 2 అంటే ఈ మధ్యలో ఉండేవి 10, 12, 15, 5 ఇవన్నీ యాడ్ చేయాలి. 10, 12, 22, 32, 10, 42. సో టోటల్ ఆడేవాళ్ళు ఎంత 2 గేమ్స్ ఆర్ మోర్ దాన్ 2 అంటే అట్లీస్ట్ 2 అంటే 2 ఆర్ మోర్ దాన్ 2. 2 ఆర్ మోర్ దాన్ 2 అన్నప్పుడు ఇవన్నీ తీసుకోవాలి. హూ ప్లే ఆల్ ది 3 గేమ్స్ ఆల్రెడీ తెలుసు మనకు. సారీ ఇక్కడ ఇచ్చినాడు ఆల్ ది 3 గేమ్స్, అట్లీస్ట్ 2 గేమ్స్ అన్నప్పుడు ఇవన్నీ యాడ్ చేయాలా. ఓన్లీ 2 గేమ్స్ అన్నాడు అనుకో, ఎగ్జాక్ట్లీ 2 గేమ్స్ అన్నాడు అనుకో, ఎగ్జాక్ట్లీ 2 అన్నప్పుడు ఏమేమి యాడ్ చేస్తాము ఎగ్జాక్ట్లీ 2 గేమ్స్ ఇది మాత్రమే యాడ్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ 2 చూడండి, రెండు మిక్స్ అవుతున్నాయి, ఇక్కడ 2, ఇక్కడ 2, ఇక్కడ 2, ఇది మాత్రం 3 గేమ్స్. ఆల్ ది 3 గేమ్స్ అనేప్పుడు 5. ఎగ్జాక్ట్లీ 2 గేమ్స్ అన్నాడు అనుకో 10, 12, 15 యాడ్ చేయాలి. ఓన్లీ 1 గేమ్ అన్నాడు అనుకో హూ ప్లే ఓన్లీ 1 గేమ్. ఓన్లీ 1 గేమ్ అంటే ఇక్కడ ఇవన్నీ యాడ్ చేస్తారు 23, 10, 28 ఈ 3 యాడ్ చేసి చెప్తారు 1, 2, 3. సో ఇన్ని రకాల క్వశ్చన్లు ఒక వెన్ డయాగ్రామ్ లో అడగచ్చు. ఎగ్జాక్ట్లీ 1 గేమ్, ఎగ్జాక్ట్లీ 2 గేమ్స్, ఆల్ ది 3 గేమ్స్, అట్లీస్ట్ 2 గేమ్స్ అనేప్పుడు ఇవన్నీ యాడ్ చేయాలి. ఓన్లీ ఫుట్బాల్, ఓన్లీ బాస్కెట్బాల్, ఓన్లీ క్రికెట్ అనేప్పుడు ఇది. ఎనీ ఆఫ్ ది గేమ్స్ అనేప్పుడు అన్ని, నన్ ఆఫ్ ది గేమ్స్ అనేప్పుడు టోటల్లోంచి ఇక్కడ ఉండేటివన్నీ టోటల్ చేసి తీసేస్తాం. సో ఇన్ని రకాల క్వశ్చన్ ఈ యొక్క వెన్ డయాగ్రామ్ లో అడిగే అవకాశం ఉంది. ఈ 2 ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు ఇక్కడ వచ్చేసి 3 ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు ఎలా చేయాలనే దాని గురించి చూసాం మనం. ఇక ఫైనల్ గా ఈ చాప్టర్ లో కొన్ని రిజల్ట్స్ అనేవి ఉన్నాయి. ఆ రిజల్ట్స్ అనేవి మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి వస్తే ఏ యూనియన్ 5, ఏను 5 కలిపితే, ఏ అంటే ఎలిమెంట్స్ ఉంటాయి, 5 అంటే ఏం ఎలిమెంట్స్ ఉండవు, అన్ని కలిపి రాస్తే మళ్ళీ ఏనే వస్తుంది. అలాగే ఏ ఇంటర్సెక్షన్ 5, రెండిట్లో కామన్ గా ఉండేది రాబట్టి కామన్ గా ఏముండవు, ఇది ఎంటీ సెట్, ఇది ఒక సెట్, రెండిట్లో కామన్ ఉండదు కాబట్టి ఏమవుతుంది 5 అవుతుంది. అలాగే ఏ కాంప్లిమెంట్ హోల్ కాంప్లిమెంట్, కాంప్లిమెంట్ అన్నప్పుడు ఏమవుతుందంటే మైనస్ ఆఫ్ మైనస్ లాగా అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ లాగా. సో ఏ డాష్ హోల్ డాష్ ఇస్ ఈక్వల్ టు ఏ అవుతుంది. ఒక కాంబినేషన్ లో 3 వచ్చాయి అనుకోండి, ఒక యూనియన్ ఒక ఇంటర్సెక్షన్, ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ సి. దీన్ని డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటాం, మల్టిప్లికేషన్ టైపు. ఏ ఇంటూ బి ప్లస్ సి ఉంటే ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి రాస్తాం కదా, సేమ్ అలాగే ఏ యూనియన్ బి మధ్యలో ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ సి. దీన్ని మనం లెఫ్ట్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీస్ అంటాం. యూనియన్ ఉంటే యూనియన్ లాగా, లేదా ఇంటర్సెక్షన్ ఉంది అనుకోండి, ఫస్ట్ ఇంటర్సెక్షన్ ఉంటే ఇంటర్సెక్షన్ స్టార్ట్ అవుతుంది, ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ సి. వీటిని ఏమంటామంటే మనం డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటారు. సో ఎప్పుడైనా డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఐడెంటిఫై చేయండి అంటే ఇవి పెట్టాలి, యూనియన్ ఇంటర్సెక్షన్ ఉండేది. దాని తర్వాత డాష్ ఉంది అనుకోండి, ఇట్లా కాంప్లిమెంట్, ఏ యూనియన్ బికి కాంప్లిమెంట్ వచ్చింది అనుకోండి, కాంప్లిమెంట్ అంటే మైనస్, బయట మైనస్ ఉంటే యూనియన్ ఏమవుతుందంటే ఇంటర్సెక్షన్ అవుతుంది. ఏ కాంప్లిమెంట్ యూనియన్ ఇంటర్సెక్షన్ అవుతుంది, బి కాంప్లిమెంట్. యూనియన్ ఉండేది ఇంటర్సెక్షన్, ఒక్కో దానికి కాంప్లిమెంట్ వస్తుంది. అలాగే ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ ఉంది అనుకోండి, యూనియన్ కు కాంప్లిమెంట్ ఉంటే ఇంటర్సెక్షన్ అయింది, ఇంటర్సెక్షన్ కాంప్లిమెంట్ అయితే యూనియన్ అవుతుంది. ఏ డాష్ యూనియన్ బి డాష్. వీటిని ఏమంటామంటే డి మోర్గాన్స్ లాస్ అంటారు.
డిమోర్గన్ మ్యాథమెటిషియన్ చెప్పిన లాస్ ఇది. ఏ యూనియన్ బి కాంప్లిమెంట్, ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ ఉన్నప్పుడు కాంప్లిమెంట్ ఒక్కొక్క దానికి వచ్చి యూనియన్ ఇంటర్సెక్షన్ అవుతుంది, ఇంటర్సెక్షన్ యూనియన్ అవుతుంది. కావాలంటే మీరు ఎలిమెంట్స్ ఏమన్నా ఏబి తీసుకొని చెక్ చేసుకోవచ్చు. మ్యూ కావాలి ఎందుకంటే డాష్ అన్నప్పుడు మ్యూ మైనస్ మ్యూ ఏబి అనే ఎలిమెంట్స్ ఇచ్చినప్పుడు ఇది చెక్ చేస్తే ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంట్ చేస్తే ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అనే ఆన్సర్ వస్తుంది. ఇంకా రిజల్ట్స్ కొన్ని చూస్తూ వస్తే ఏ మైనస్ బి ఉంది అనుకోండి, సేమ్ దీనిలాగా డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ లాగా ఏ మైనస్ ఏ 5 నల్ సెట్, ఏ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ బి. సో ప్లస్ అంటే ఇక్కడ ఇంటర్సెక్షన్, ఏ మైనస్ ఏ 0 అయిపోతుంది 5 అవుతుంది, ఏ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ఏ ప్లస్ బి అంటే ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి టైప్ అవుతుంది. సో ఇవి కొన్ని రిజల్ట్స్ అనేవి మనం సెట్స్ కు సంబంధించిన స్టాండర్డ్ రిజల్ట్స్ అంటాం వీటిని. ఈ స్టాండర్డ్ రిజల్ట్స్ తో పాటు ఇంకొన్ని ఏ కాంప్లిమెంట్ అంటే మనం విన్నాం ఆల్రెడీ. ఏ కాంప్లిమెంట్ ఇస్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు మనం, మ్యూ మైనస్ ఏ రాసుకోవచ్చు. ఇక మ్యూ అంటే ఏమని, యూనివర్సల్ సెట్ అని. సో ఏతో మ్యూను కంబైన్ చేస్తే ఏమవుతుందని చూద్దాం. ఏ యూనియన్ మ్యూ, అలాగే ఏ ఇంటర్సెక్షన్ మ్యూ. మ్యూను యూనియన్ అంటే ఏమని, అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి దీంట్లో కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, వాటిలో అన్ని కలిపి రాస్తే అన్ని ఎలిమెంట్స్ వచ్చేస్తాయి, మ్యూ వస్తుంది. సేమ్ దీనిలాగా ఏను ఏం లేని చోట కలిపితే ఏనే వస్తుంది. కామన్ గా ఉండేవి చూడమంటే కామన్ ఏముండవు. ఇక్కడ మ్యూ పెద్ద సెట్ కాబట్టి దీంట్లో ఉండేవి కలిపేస్తే మ్యూనే వస్తుంది. ఇక్కడ ఏ చిన్నది కాబట్టి ఇంటర్సెక్షన్ చేసినప్పుడు ఏమొస్తుంది, ఏనే వస్తుంది. ఇందులో చాలా ఎలిమెంట్స్ ఉంటాయి, కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. ఇక్కడ ఉండే ఎలిమెంట్స్ అన్ని ఇందులో ఉంటాయి కాబట్టి రెండింటి కామన్ ఎలిమెంట్స్ ఏంటంటే ఏ అని చెప్పచ్చు. కాబట్టి ఈ రిజల్ట్స్ కొన్ని గుర్తుపెట్టుకుంటే మీకు ఈ రిజల్ట్స్ కూడా ఎగ్జామ్ లో పనికొచ్చే అవకాశం ఉంది. ఇది మొత్తం సెట్స్ కు సంబంధించిన కాన్సెప్ట్. ముందు నుంచి ఒకసారి ఫస్ట్ వీడియో, సెకండ్ వీడియో, ఇది థర్డ్ పార్ట్, 3 పార్ట్స్ బాగా చూడండి. ఈ పార్ట్స్ కు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు క్లారిఫికేషన్ కోసం లైవ్ సెషన్ జరుగుతుంది మన క్విజ్ లో. ఆ క్విజ్ లోకి వచ్చేసి క్విజ్ అయిపోతుంది. మీరు డౌట్స్ ఏమన్నా కూడా మీ 3 సెషన్స్ లో జరిగిన డౌట్స్ అన్ని కూడా మీరు అక్కడ క్లియర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్విజ్ వచ్చేసి చాప్టర్ అయిపోయింది కాబట్టి సో వెన్స్డే చాప్టర్ అయిపోతుంది. నెక్స్ట్ థర్స్డే రోజు మీకు క్విజ్ అనేది ఉంటుంది. దాని లింక్ మీకు గ్రూప్ లో అనేది పోస్ట్ చేస్తాము. త్వరగా ఆ లింక్ చూసుకొని మీరు ఏ టైంలో ఉందనేది చూసుకోండి. ఆ టైంలో ఎగ్జాక్ట్ గా వచ్చేసారంటే మీరు క్విజ్ అనేది కండక్ట్ చేస్తాము. సో ఎవరు విన్నర్స్ అనేది ఈసారి కూడా మళ్ళీ మీరు డిసైడ్ చేసుకోండి. ఇప్పటి నుంచి క్విజ్ లో ఎవరైతే విన్నర్ అవుతారో వాళ్ళని ఏం చేస్తున్నామంటే మనం ఆ వీడియోకు పైన థంబ్నెయిల్ ఉంటుంది కదా, థంబ్నెయిల్ పైన టాప్ 5 విన్నర్స్ పేర్లు అనేటివి మనం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరు చూసినా కూడా మీ థంబ్నెయిల్ లో టాప్ 5 ర్యాంక్స్ అంటే టాప్ 5 విన్నర్స్ ఎవరు అనేది మీకు థంబ్నెయిల్ లో మేము డిస్ప్లే చేస్తాము మీ పేరును. కాబట్టి దానికోసం మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. ఈ 3 సెషన్స్ చేసాం కదా, ఈ 3 సెషన్స్ మళ్ళీ ఒకసారి పూర్తిగా వీడియో చూసుకోండి. వీటికి సంబంధించి మనం 10 to 15 బిట్స్ లేదా 20 కూడా ఇవ్వచ్చు. 10 to 20 మధ్యలో ఎన్నైనా మనం క్విజ్ పెట్టచ్చు. ఆ క్విజ్ కు మీరు థర్స్డే ఈవినింగ్ అనేది రెడీగా ఉండండి.